నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో మోస్ట్ అవైటెడ్ స్థానిక సంస్థల ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతున్న తరుణంలో అధికార కూటమిలో సీట్ల షేరింగ్ పంచాయతీ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. సెప్టెంబర్లో ఈ ఎన్నికలు జరపడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉండడంతో జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చేసిన కమెంట్స్ ఇప్పుడు సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన సీట్లను త్యాగం చేసింది నిజమే, కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మాత్రం అదే ఫార్ములా వర్తించదని, తమ క్యాడర్ బలాన్ని బట్టి ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తామని ఆయన ఓపెన్ గానే క్లారిటీ ఇచ్చేశారు. మరి కూటమిలో హీట్ పుట్టిస్తున్న ఈ లేటెస్ట్ పొలిటికల్ డెవలప్మెంట్స్ ఏంటో స్పెషల్ స్టోరీలో ట్రాక్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పుడు అందరి కళ్ళు లోకల్ బాడీ పోల్స్ వైపే ఉన్నాయి. సెప్టెంబర్ నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలను కండక్ట్ చేయడానికి రూలింగ్ కూటమి శరవేగంగా అడుగులు వేస్తుంది. అయితే ఈలోపే తెలుగుదేశం, జనసేనలతో పాటు బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారంపై ఇంటర్నల్గా డిస్కషన్స్ మొదలైపోయాయి. ఈ టైంలోనే జనసేన సీనియర్ లీడర్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కూటమి రాజకీయాలలో ఒక బిగ్గెస్ట్ డిబేట్కి తెరలేపాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ ఈసారి అస్సలు తగ్గేదే లేదని సంకేతాలను ఆయన చాలా క్లియర్గా పంపించారు. నాదెండ్ల మనోహర్ తన స్పీచ్లో 2024 అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల టైంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని గుర్తు చేశారు. ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా యాంటీ గవర్నమెంట్ ఓటు చీలిపోకుండా ఉండాలనే ఒకే ఒక్క గ్రేట్ ఆబ్జెక్టివ్తో జనసేన పార్టీ ఎంతో కాన్షియస్గా వెనక్కి తగ్గిందని, ఎన్నో సీట్లను పొలిటికల్ ఆపర్చునిటీస్గా త్యాగం చేసిందని చెప్పారు. కూటమి భాగస్వామ్య పక్షాల గెలుపు కోసం తమ పార్టీ శ్రేణులు ఎంతో కష్టపడ్డాయని గుర్తు చేశారు. అయితే అప్పుడు చేసిన సాక్రిఫైస్ ఫార్ములానే రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లోనూ వర్తిస్తుందని, ఎవరైనా ఊహిస్తే అది ముమ్మాటికి పొరపాటే అవుతుందని మనోహర్ కొండబద్దలు కొట్టారు. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీకి ఉన్న ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్, లోకల్ పొలిటికల్ డైనమిక్స్ ఆధారంగా ఈసారి స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ భారీగా ఎక్కువ సీట్లను ఆశించబోతుందని మనోహర్ స్పష్టం చేశారు. చాలా ఏళ్లుగా పార్టీ కోసం రక్తం చెమటోడ్చి పనిచేసిన సిన్సియర్ జన సైనికులు, వీర మహిళలు, లీడర్ల ఆకాంక్షలను పార్టీ అధిష్టానం ఖచ్చితంగా గౌరవిస్తుందని భరోసా ఇచ్చారు. ఏ ఏరియాలో అయితే జనసేనకు క్యాడర్ బేస్ బలంగా ఉందో అక్కడ ఖచ్చితంగా తమ అభ్యర్థులను బరిలోకి దించుతామని, కింది స్థాయి కార్యకర్తలకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన లీడర్ల సమక్షంలో తేల్చి చెప్పారు. నిజానికి ఇప్పుడు సోషల్ మీడియా, పొలిటికల్ సర్కిల్స్లో ఒక ఇంట్రెస్టింగ్ సీట్ షేరింగ్ ఫార్ములా విపరీతంగా ప్రచారంలో ఉంది. కూటమి పార్టీల మధ్య ప్రస్తుతం ప్రాథమికంగా 80-15-5 నిష్పత్తిలో సీట్ల కేటాయింపు పరిశీలనలో ఉన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అంటే మొత్తం సీట్లలో తెలుగుదేశం పార్టీ దాదాపు 80%, జనసేన పార్టీ 15%, అలాగే భారతీయ జనతా పార్టీ మిగిలిన 5% స్థానాలలో పోటీ చేసేలా ఒక రఫ్ ప్లాన్ సిద్ధమైందని ఆ టాక్. అయితే ఈ ఫార్ములా కేవలం ఒక అంచనా మాత్రమేనని, గ్రౌండ్ లెవెల్లో ఉండే స్థానిక సమీకరణాలు, ఆయా రీజియన్లలో ఏ పార్టీకి ఎంతెంత ఓటు బ్యాంక్ పట్టు ఉందనే దాన్ని బట్టి ఈ సీట్ల సర్దుబాటు చాలా ఫ్లెక్సిబుల్గా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కూటమి అన్న తర్వాత భాగస్వామ్య పక్షాల మధ్య చిన్న డిఫరెన్సెస్ రావడం చాలా సహజమని, కానీ తమ మెయిన్ టార్గెట్ కూటమి ఐక్యతను కాపాడుకోవడమేనని నాదెండ్ల మనోహర్ క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. త్వరలోనే ఎన్డీఏ టాప్ లీడర్షిప్ అంతా కలిసి ఒక స్పెషల్ మీటింగ్ పెట్టి ఈ సీట్ల షేరింగ్ వ్యవహారానికి ఒక పర్మనెంట్ ఎండ్ కార్డు వేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రతి జిల్లా, పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో స్పెషల్ కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేసి టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు కలిసికట్టుగా గ్రౌండ్లో వర్క్ చేసేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. మరి ఈ లోకల్ బాడీ ఎన్నికల హీట్లో జనసేన డిమాండ్ చేస్తున్న పెద్ద షేర్కి చంద్రబాబు అండ్ టీం ఎలా రెస్పాండ్ అవుతుందో, కూటమి లోపల ఎలాంటి ఈక్వేషన్స్ మారబోతున్నాయో చూడాలి.